ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే నార్మల్గా మనం మన యొక్క మొబైల్ కెమెరాతో మనం ఫొటోస్ని టేకప్ అనేది చేసామనుకోండి, అలాంటప్పుడు ఎలా వస్తాయి? నార్మల్ క్వాలిటీతో మనకు ఆటోమేటిక్గా మనం ఇలా చేస్తామో లేదో ఆటోమేటిక్గా ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ అంతా మనకు బ్లర్ అవుతుందా అంటే అసలు బ్లర్ కాదు, పైగా మన క్వాలిటీ కూడా అంత క్వాలిటీగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. అలా కాకుండా నార్మల్ కెమెరాని మన యొక్క మొబైల్లోనే మనం డిఎస్ఎల్ఆర్ కెమెరా లాగా మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా వండర్ఫుల్ ట్రిక్ అన్నమాట. ఇకపోతే ఏ విధంగా మన యొక్క నార్మల్ కెమెరాని మనము డిఎస్ఎల్ఆర్ కెమెరాలోకి మనం ఏ విధంగా మార్చుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే నార్మల్గా మన యొక్క మొబైల్ కెమెరాతో మనం ఫొటోస్ తీసే నార్మల్గా వస్తుంటాయి. అలా కాకుండా దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న చూడండి ఈ వీడియో యొక్క యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని పేరు వచ్చేసి హెచ్డి కెమెరా అనమాట. స్టార్టింగ్లో మనం ఓపెన్ చేయగానే మనకు సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ఇంతకుముందు మనం ఆ కెమెరాతో ఫొటోస్ తీసాం కానీ నార్మల్గా వచ్చాయి. అలా కాకుండా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్ యూజ్ చేసినట్టే దీని యొక్క యూసేజ్ మీకు అర్థం కాదనమాట. అలాంటప్పుడు ఇక్కడనే మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కెమెరా రిజల్యూషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. నార్మల్గా కొన్ని మొబైల్లో సపోర్ట్ చేయదు కాబట్టి మీరు మాక్సిమం హై క్వాలిటీలో మాత్రమే ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. దీంతో పాటు ఇందులోనే మనకు ఫోటో సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ ఇమేజ్ క్వాలిటీ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. ఇది నార్మల్గా మనకు 90% అయితే ఉంటుంది. సింపుల్గా దీన్ని 100% అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వీడియో యొక్క రిజల్యూషన్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సింపుల్గా దీన్ని మీకు కూడా మీరు అప్ టు 4K వరకు ఇక్కడ నుంచి రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఈ కెమెరాతో. దీంతో పాటుగా మనకు వీడియోలో కూడా బ్లర్ కావాలనుకోండి, మీకు ఎగ్జాంపుల్ పర్పస్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, ఇక్కడ కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్స్ని మీరు డిఫాల్ట్గా అలాగే వదిలేయండి. కానీ దీంట్లో మనకు బ్లర్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. లైక్ దిస్ మీకు చూపించడానికి నేను ఇక్కడ నుంచి దీని యొక్క ఫోటో నేను టేకప్ చేస్తాను. టేకప్ చేసిన తర్వాత దీని యొక్క క్వాలిటీ మీకు చూపిస్తాను ఏ రేంజ్లో ఉంటుందనేది ఒకసారి చూసుకోవచ్చు. నేను ఫోటో అనేది టేకప్ చేసుకోవడం జరిగింది. టేకప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. వావ్, అసలు వండర్ఫుల్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నేను మీకు చూపించడానికి మాత్రమే కొద్దిగా చూపిస్తున్నాను. ఒక్కసారి బయటికి వెళ్ళి ఒక్కసారి మీరు ఫోటో కావచ్చు, సెల్ఫీలు కావచ్చు తీయండి. ఈ కెమెరాతో అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎవరు కూడా గుర్తు కూడా పట్టలేరు. ఆ రేంజ్లో మనకు బ్లర్ అవుతుంది. దీంతో పాటుగా దీంట్లోనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు బ్లర్ చేసుకుంటారా, పోర్ట్రేట్ మోడ్లో తీసుకుంటారా, మీరు నైట్ షాట్ తీసుకుంటారా అనేది ఎలాంటి కెమెరాలో కూడా లేని ఆప్షన్స్ ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా ఈ కెమెరాలో అయితే ఉంటాయన్నమాట. ఎంత సూపర్ కెమెరా అంటే నేను నోటితో చెప్పడం కాదు. దీంట్లో మనకు రకరకాల ఫిల్టర్సే కాకుండా ప్రతి ఒక్క ఆప్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి. దీంతో పాటుగా కొన్ని శాంపిల్స్ అయితే మీకు చూస్తాను, చూసుకోవచ్చు. ఫోటో క్వాలిటీ కావచ్చు, వీడియో క్వాలిటీ కావచ్చు. నేను బయటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో యొక్క క్వాలిటీ మీకు చూస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి దిరాఫ్టర్ ఫోటో క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది అన్నమాట. మీరు ఒకసారి క్వాలిటీ అయితే చూడండి. వావ్, బ్యాక్గ్రౌండ్ ఏ రేంజ్లో బ్లర్ అవుతుందంటే నిజంగా చెప్పాలంటే నేను నోటితో చెప్పడం కాదు, మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఈ రేంజ్లో క్వాలిటీ అయితే ఉంటుంది. పైగా నేను బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ పెట్టాను కాబట్టి మనకి ఇలా అయితే కనిపిస్తుంది. కానీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. వీడియో తీసినప్పుడు ఇది మీకు ఫోటో చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ ఫోటో యొక్క క్వాలిటీ చూడండి ఒకసారి మీరు. వావ్, అసలు అమేజింగ్ అనమాట. అదే కెమెరాలో తీసిన ఫోటో ఏ రేంజ్లో ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు. పైగా 100 మిలియన్ మెంబర్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు బ్లర్ అయితే అవుతుంది. కాకపోతే బయట నేను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి ఫొటోస్ నేను తీయడానికి ఛాయిస్ లేదు కాబట్టి మీకు డైరెక్ట్ చూస్తున్నాను. నేను టేకప్ చేసుకున్న ఫొటోస్ని ఇక్కడ చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ కావడం జరిగింది. ఫోటో యొక్క క్వాలిటీ చూసుకోవచ్చు ఏ రేంజ్లో రావడం జరిగింది అనేది. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీకు సంబంధించిన ఫోటో క్వాలిటీ కావచ్చు, వీడియో క్వాలిటీ కావచ్చు, డిఎస్ఎల్ఆర్ లాగా మీరు ఒకే ఒక్క క్లిక్తో చేంజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.